బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటుంది. ప్రస్తుతం మనతో పాటు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణకు సంబంధించి ఫహీం ఉన్నారు. మాట్లాడదాం. కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? ఈరోజు ముట్టడికి పిలుపునిచ్చారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కాంగ్రెస్ వైఖరి ఏంది, ఏం చేయబోతాం? ఒకటి, ఆయన ఒక శాసనసభ్యుడుగా ఆయన రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంటాయి, ఎట్లా మాట్లాడాలో ఒక ముఖ్యమంత్రి మీద అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన స్థాయిని బట్టి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఆరోపణలు ఉంటే రుజువు చేయి. ఆధారం లేకుండా మాట్లాడుతున్నావు అంటే ఈరోజు కేవలం మీడియా పబ్లిసిటీ, మీడియా హైప్ కోసమే ఇలాంటి నువ్వు ఆరోపణలు చేస్తున్నావు. గతంలో కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇతర పార్టీల మీద దురుసు ప్రవర్తన, కొట్టడం, రౌడీజం ఇదంతా చేసిన ఘనత కూడా నీకుంది. కేవలం మీడియా పిచ్చి, మీడియా పబ్లిసిటీ కోసం ఈ చీప్ చిల్లర్ మాటలు మాట్లాడుతున్నాడు కౌశిక్ రెడ్డి. నిన్న చేసినటువంటి స్టేట్మెంట్లలో రేవంత్ రెడ్డి ఎక్కడ వెళ్తారో తెలుసు, మాకు అన్నీ తెలుసు, నేను అదే స్కూలు, కాంగ్రెస్ స్కూలే నేను అక్కడ నుంచి అనేటువంటి కొన్ని స్టేట్మెంట్ చేశారు. మీ దృష్టికి వచ్చింది. ఇప్పుడు మాట్లాడడానికి కూడా లేదు కొన్ని వర్డ్స్ అట్లాంటివి. ఏం చెప్తారు వాటి గురించి? ఇప్పుడు ఆయన అదే స్కూల్ అంటుండు కదా, నాది కూడా ఆయనది కూడా ఒకటే స్కూల్. ఇద్దరం ఒకటే దగ్గర సెయింట్ జాన్స్లో క్రికెట్ కోచింగ్ చేసినాం. ఇద్దరం ఒకటే నెట్స్లో ప్రాక్టీస్ చేసిన వాళ్ళం. ఇద్దరం, ఆయన కోచ్, నా కోచ్, కామన్ కోచ్, ఒకటే కోచ్, ఒకటే స్కూల్. మళ్ళీ ఆ స్కూల్లో ఉన్నప్పుడు నువ్వు రంజీ ట్రాఫీ ఆడినప్పుడు నీ మీద మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినాయి. మళ్ళీ మాకు తెలియదా? అంతేందుకు, ఐపీఎల్ కన్నా ముందు ఐసీఎల్ ట్రాఫీ వచ్చింది. ఐసీఎల్ ట్రాఫీలో నువ్వు పాకిస్తానీలతోటి కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన ఆరోపణలు కూడా నీ మీద ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు కూడా నీ మీద ఉన్నాయి. మళ్ళీ సమయం సందర్భం ఉంది, తప్పకుండా మేము అవి కూడా రుజువు చేస్తాము. ఈరోజు ఇంకో విషయం చెప్తున్నా. మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలకు మేమేమైనా స్కీమ్స్ అందట్లేదు ఏంటంటే దాని గురించి ప్రశ్నించి దాని గురించి బరాబర్ జవాబు చేస్తాం. నువ్వు ఏదో మీడియా హై పబ్లిసిటీ గురించి చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కూడా ఎక్కడ కూడా నిన్ను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. తప్పకుండా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటావు భవిష్యత్తు. మై హోమ్ బూజాకి వెళ్తారు, నేను గతంలో నేను అక్కడే ఉన్నాను అట్లాంటి స్టేట్మెంట్ చేశారు. కావాలంటే అన్ని విషయాలు అందరికీ తెలుసు, నేను చెప్పేటని నిజాలు. రేవంత్ రెడ్డి మై హోమ్ బూజాకి వెళ్తారు, ఏం చేస్తారో తెలుసు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో నాకు తెలియదు, ఆయనకు తెలవాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అర్ధరాత్రి తిరగడం మీ యువరాజు కేటీఆర్ అలియాస్ టిల్లు అలవాట్లు. గతంలో మంత్రిగా ఉండి సెక్యూరిటీ లేకుండా ఫిలింనగర్లో తిరిగిన కల్చర్ కూడా మీ యువరాజు కేటీఆర్ కల్చర్. అది మళ్ళీ అందరు ప్రజలు చెప్పుకుంటారు. నేను కూడా మీడియాలో విన్నా, సోషల్ మీడియాలో చూసిన. అయ్యకేమో అందరు గ్లాసులు సీసాలు ఎట్లయితే మోస్తారు, కొడుకుకు కూడా ఏమో నైట్ డ్రైవర్గా ఎవరు ఉన్నారు. మళ్ళీ నైట్ డ్రైవర్గా ఉంటే కొడుకుకి రాత్రి పూట ఇంటర్నేషనల్ పౌడర్లు, ప్యాకెట్లు అందజేస్తున్న నైట్ డ్రైవర్ ఎవరో అని కూడా మాకు అనుమానం ఉన్నాయి. మరి బహుశా నైట్ డ్రైవర్ నువ్వో ఏమో అని కూడా మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేనంటలే, ప్రజలు బయట అందరూ అనుకుంటున్నారు, ఒక వినికడి ఇట్లా మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ రాత్రిపూట్లో తిరుగుతాడు, ఆయనకు ఒక నైట్ డ్రైవర్ ఉన్నాడు, ఇంటర్నేషనల్ పౌడర్లు, ప్యాకెట్లు కూడా అందజేస్తారని కూడా బయట ప్రజలు చెప్పుకుంటుర్రు. ఇది ఇంకొక కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు నిన్న మాట్లాడుతున్న సందర్భంలో. అసలు ఈరోజు అంటే నిన్న క్యాబినెట్ సమావేశం జరగాల్సినటువంటి అవసరం ఉండే, కానీ మంత్రులంతా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో మంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారు, అందుకే కంప్లైంట్ చేయడానికే ఢిల్లీలో ఉండిపోయారు మంత్రులంతా, అందుకే క్యాబినెట్ సమావేశం రద్దయింది అనేటువంటిది కౌశిక్ రెడ్డి మాట్లాడారు. క్యాబినెట్ సమావేశం ఎందుకు రద్దయింది అనేది ఈరోజు గవర్నమెంట్లో కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. ఈరోజు మీరు చూసినట్టు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి గారు మొన్న రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమన్నారంటే అధికారులు అందరూ కూడా, సెక్రటరీస్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, కలెక్టర్స్ కానీ అందరూ కూడా కింది స్థాయికి వెళ్ళి అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి సంఘటనలు కూడా జరగద్దు అని దాని మీద ఆదేశాలు ఇచ్చారు. మరి నిన్న ఈరోజు మీరు చూస్తున్నాడు ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. సో అందరూ కూడా అధికారులు అందరూ కూడా అందులో ఆ పనిలో ఉన్నారు. సో వెసులుబాటు చూసుకొని మేము ఎప్పుడు పెట్టుకుంటాము అంటే గవర్నమెంట్ మేము నిర్ణయం తీసుకుంటాము. ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు, ఇది చేస్తారు అంటే వంగ తీసుకోవడం అనే సాంస్కృతిక కల్చర్ బీఆర్ఎస్ పార్టీలో ఉంది. అయ్యనేమో అధికారంని అడ్డం పెట్టుకొని పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, మీడియా వల్ల ఈ ఫోన్లు ట్యాపింగ్ చేసిన సంస్కృతి కల్చర్ అయ్యకుంది. కొడుకుకేమో గ్లామర్ని వంగ తీసుకున్నాడు. కౌశిక్ రెడ్డికి నేను ఒక్కటి చెప్తున్నా, పబ్ హౌస్ కల్చర్, ఇన్ హౌస్ పార్టీ కల్చర్, ఫామ్ హౌస్ పార్టీ కల్చర్ మీ యువరాజు కల్చర్. అది కావున ఫోన్ ట్యాపింగ్ అనేది మేం చేయలే. నిన్న నువ్వు ఆరోపణలు చేస్తున్నావు, ఈ ప్రభుత్వం నాది మా భార్య ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. మేము చేయలే బాబు, నువ్వు గతంలో కాంగ్రెస్లో ఉండవు. నువ్వు పోయి మీ యువరాజు చెవుల టిల్లు చెవులో ఊదు అన్న, నేను గతంలో కాంగ్రెస్లో ఉండే,
మళ్ళీ నా ఫోను మా భార్య ఫోన్ ఏమైనా ట్యాప్ చేసి మా మాటలు విన్నరా అని కూడా నువ్వు మీ యువరాజుని అడుగు, మమ్మల్ని కాదు అనడము. నువ్వు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు మళ్ళీ నీ ఫోను నీ ఫ్యామిలీ ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుంది. నువ్వు పోయి మీ యువరాజుని అడుగు. మమ్మల్ని ఆరోపణలు చేసే ముందు ఫస్ట్ నువ్వు చూసుకో, ఈ ఆరోపణలు కరెక్టా కాదా అనేది నువ్వు చూసుకో. నువ్వు గతంలో కాంగ్రెస్లో ఖచ్చితంగా నీ ఫోను మీ భార్య ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుంది. ఎందుకు ఈ ఈ సంస్కృతి వస్తూ ఉంది? జనరల్గా రాజకీయాలలో హుందాతనం ఉండేటువంటి సిచ్యువేషన్ పర్సనల్గా అటాక్ చేసుకునేటువంటి సిచ్యువేషన్, క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకునేటువంటి లాగా వ్యక్తిగత విమర్శల వరకు వెళ్తోంది. ఎందుకు అంటే డ్రగ్గర్స్, ఫిక్సర్స్, ల్యాండ్ గ్రాబర్స్, చీటర్స్, కన్నింగ్, బ్లాక్మెయిలింగ్ అంతా బీఆర్ఎస్ పార్టీలోని కల్చర్. మళ్ళీ వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చి ఏడ జమ అయ్యారు రాబాయ్ మీరంతా. ఆ బంజర్ దొడ్డిలో పశువులు జమ అవుతారు కదా, అట్లా బీఆర్ఎస్లో జమ అయ్యారు. అందుకే ఈరోజు కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే, కౌశిక్ రెడ్డి అంటే ఫిక్సింగ్ అంటేనే కౌశిక్ రెడ్డి. సో వీళ్ళందరూ బంజర్ దొడ్డిలో ఏదైతే పశువుల సంత జమ అవుతుందో అట్లా అంతా వీళ్ళందరూ పోయి బీఆర్ఎస్ పార్టీలో జమ అయ్యారు. అందుకే ఆ కల్చర్ తోటి వీళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడుతారు. జీవించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు అసలు కేసీఆరే జీవించుకోలేక మళ్ళీ కాలు జారి పడ్డా ఎట్లా పడ్డా మీరు అందరు చూసిర్రు అప్పుడు అధికారం కోల్పోయినాం కానీ ఇమీడియట్గా. కానీ ఇప్పుడు నేను దాని మీద కామెంట్స్ చేస్తే బాగుండదు. మీరు ఫస్ట్ చూసుకోండి మీ కల్చర్, మీరు ఎట్లా పోతారు, ప్రజలు ఏం చేస్తారు, మీకు ప్రజలు ఎట్లా ఆమోదిస్తారు అనేది మీరు చూసుకోండి భవిష్యత్తులో. ఇంకొకటి వ్యాఖ్య, నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో చేసినటువంటి సందర్భంగా, సమావేశం సందర్భంగా సోనియా గాంధీ లేఖను చూపిస్తూ ఇది నాకు ఒక ఆస్కార్ అవార్డు, ఇదే ఒక నాకు నోబెల్ ప్రైజ్ లాంటిది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. అసలు యాక్చువల్గా లేఖలో ఏముంది అనేటువంటిది దానిపైన కూడా బీఆర్ఎస్ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంది. రాలేను సమావేశానికి అంటూ సోనియా పంపితే సమావేశం లేఖలో అసలు దాన్ని ప్రైజ్గా అభివర్ణించుకునేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విమర్శలు వస్తాం. సీజనల్ ఫ్లూస్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కొద్దిగా ఆమె జాగ్రత్తలు పాటించాలి. ఆమె రానేలేని పక్షంలో ముఖ్యమంత్రి గారికి ఒక అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారు. ఆమె ఏమని, కులగన జరిగిందంటే దీన్ని అమలు చేసి దీన్ని బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించింది కాంగ్రెస్ పార్టీ, ఘనత ఎవరికి దక్కుతుందంటే కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని అప్రిసియేషన్ లెటర్ ఇచ్చారు. అంతేందుకు సోనియా గాంధీ గారు స్వయాన ఆయన కొడుకే రాహుల్ గాంధీ గారు ప్రకటించారు, కేవలం ఇది రేవంత్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైంది, ఇది ఒక మోడల్, ఇది రోల్ మోడల్గా తీసుకోవాలి దీన్ని అందరూ కూడా అని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నేను చెప్తున్నాగా, ద మోస్ట్ కన్నింగ్ ఫెలోస్ ఏదైనా పార్టీ ఫెలోస్ ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. సోనియా గాంధీ గారు ఎందుకంటే ఆస్కర్గా ఎందుకు భావిస్తున్నారంటే ఈ పార్టీకి 130 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇలాంటి పార్టీకి ఆయన ముఖ్యమంత్రి అయిండు అంటే ఆయన గర్వంగా చెప్పుకుంటున్నాడు, నన్ను ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ, అందుకే కాంగ్రెస్ పార్టీకి నేను రుణపడతా ఉన్నా అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఆయనకి అవార్డు, ఒక లేఖని, ఒక అప్రిసియేషన్ లెటర్ని ఆయన జీవితంలో ఒక అవార్డుగా ది లాస్ట్ అవార్డు అనుకుంటాం కదా మనం, జీవితంలో ఏదైనా మంచి పని చేస్తే ఒక అవార్డు వస్తుందిగా, ఆ అవార్డుగా ఆయన భావిస్తున్నాడు. దాంట్లో తప్పేముందండి? మీరు వక్రీకరించి ఎందుకు ఇదే అంటే మీకు ప్రజలు జవాబు చెప్తారు దానికి. ముఖ్యమంత్రి గారు ఓపెన్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేశారు, నా జీవితంలో ఇది చరిత్రలోనే ఇంకా నాకు మరవలేని సన్నివేశం అని కూడా ఆయన చెప్తున్నారు. సో దానికి వీళ్ళు ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి, నిజాలు ఏమున్నాయో నిర్ధారణ చేసుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు. చివరిగా ఫహీమ్ గారు, కౌశిక్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? ఎందుకంటే ఇట్లాంటి స్టేట్మెంట్ ఏం చెప్తారు? ఇద్దరు కలిసే చదువుకున్నారు, అంత సన్నిహితంగా. కాబట్టి చదువుకోలేదు, ఒక్క దగ్గర. మీరు అన్నారు కదా ఇందాక ఒక్క స్కూల్ అన్నట్టు, ఒక స్కూల్ అంటే మేము క్రికెట్ ఒక్క దగ్గర ఆడినాము, ఆ స్కూల్ మాది, క్రికెట్ ఆడిన స్కూల్. ఒకటే చెప్తున్నా, ఇలాంటి ఆరోపణలు ఏమైనా చేసావు భవిష్యత్తులో అంటే ఈరోజు మా ఎన్ఎస్సీ నాయకులు ఎక్కడైతే అడ్డుకోవాలని ప్రయత్నించారు, భవిష్యత్తులో అడుగున నిన్ను అడ్డుకుంటారు. నీకు హుజూరాబాద్ ప్రజలే భవిష్యత్తులో నీకు మంచి గుణపాఠం చెప్తారు, దానికి తయారు ఉండాలి. ఇది కౌశిక్ రెడ్డి మొదటి నుంచి వ్యవహార శైలి ఇలాంటిదే. క్రికెట్లో ఉన్నప్పుడు ఫిక్సింగ్కి పాల్పడేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత దుందుడుకు చర్యలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతరులపైన వివాదాస్పదమైనటువంటి చర్యలు, స్టేట్మెంట్లు. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. అక్కడ నైట్ డ్రైవర్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది బయట, ప్రజలు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. హుజూరాబాద్ ప్రజలు నీకు ఫ్యూచర్లో బుద్ధి చెప్తారు నీకు అటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ కల్చర్ ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఆ అంశాలపైన గతంలో మీ పార్టీ నాయకులకి ఆ పేరుంది, ల్యాండ్ గ్రాబర్గా కానీ ఫిక్సర్గా కానీ ఇలాంటి బెదిరింపులకు సంబంధించిన విషయంలో. సో అది గుర్తుపెట్టుకో అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఫహీమ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.